హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి కూడా అని అంటూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి. ఈరోజు మనకు జ్ఞానం అందించిన గురువులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను స్మరించే రోజు. అసలు గురు పౌర్ణమి విశిష్టత ఏమిటంటే వేదవ్యాస మహర్షి జన్మదినంగా భావిస్తుంటారు. ఈయన మహాభారతం రచించి ఎన్నో మంచి పురాణాలు గ్రంథాలను మనకు అందించినందుకు గాను ఆయనను గురువుగా మనం పూజిస్తూ ఉంటాము. గురువు స్థానంలో ఉన్న ఎవరైనా సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, దత్తాత్రేయ స్వామి గారిని కానీ మనం పూజించుకోవచ్చు. మనకు గురువు ఆశీర్వాదం వల్ల జ్ఞానం, వివేకం, విజయం లభిస్తాయని విశ్వాసం. అందుకే ఈరోజు నేను ఇలా గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి పూజించుకున్నాను. మా ఇంట్లో సాయిబాబా విగ్రహం ఉంది కనుక ఆయన కోసం తీపి పదార్థాలు ఇష్టమని రవ్వ కేసరి తయారు చేశాను. మీరు కూడా గురు పౌర్ణమి ఎలా చేశారు మాకు చెప్పండి కామెంట్ రూపంలో. గురు పౌర్ణమి రోజు పిల్లలకు కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చదివించడం వల్ల వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది అని అంటూ ఉంటారు. మా బాబు కూడా ఈరోజు మంచిగా నాతో పాటు సాయిబాబాకి పూజించాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాయిబాబాకి నైవేద్యంగా రవ్వ కేసరి చేశాను కదా, ఆ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో నేను చేయబోతున్నాను. ముందుగా దీనికోసం నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ. ఇంకా జిఆర్బి నెయ్యి తీసుకున్నాను. ఈ కప్పుతోటి మెజర్మెంట్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ కప్పు సుజీ రవ్వ తీసుకుంటే దానికి మనం వాటర్ 3 కప్స్ తీసుకోవాలి. షుగర్ కూడా 1 కప్, 1.5 కప్ తీసుకోవాలన్నమాట. ఈ మూడిటితోటే రవ్వ కేసరి అయిపోతుంది ఎంతో ఈజీగా. దేవుడికి నైవేద్యానికి ఇవి చాలా బాగుంటాయి. ముందుగా నెయ్యి వేసేసి కడాయి హీట్ అయ్యాక నెయ్యి వేసాను. అందులో మనం సుజీ రవ్వని కప్పు తీసుకున్నా కదా మెజర్మెంట్, దాంతో పోసి దాన్ని కొంచెం ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా మాడకుండా కొంచెం రెడ్డిష్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. ఈ ఫ్రై చేసిన తర్వాత ఈ సుజీ రవ్వని తీసి మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. బొంబాయి రవ్వ తోటి కేసరి చాలా ఈజీగా అయిపోతుంది. మా బాబుకి అయితే చాలా చాలా ఇష్టం ఇది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కొన్ని నిమిషాల్లోనే మనకు త్వరగా అయిపోయే స్వీట్లలో ఇదొకటి కేసరి అయితే. ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఫ్రై అయ్యాక. అదే కడాయిలో ఇప్పుడు 1 కప్పు పాలు తీసుకున్నాను. 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. కాకపోతే 1 కప్పు పాలు పోసాను. టేస్ట్ బాగుంటుంది పాలైతే, పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. మనం దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి పాలు తీసుకున్నాను. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. గురు పౌర్ణమి రోజు అసలు మనకు విద్య నేర్పిన గురువులను కూడా వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో మంచిదని అంటూ ఉంటారు. ఈరోజు ఎవరికైనా తల్లిదండ్రుల దగ్గర అయినా ఆశీర్వాదం తీసుకోవాలంట. అసలు తల్లిదండ్రులను మించిన గురువులు ఎవరూ లేరండి. మన మొదటి గురువు చెప్పాలంటే వాళ్ళే. మనకు జీవితాన్ని ఇచ్చిన తర్వాత వారు నేర్పించినట్టు మనకు జీవితాన్ని ఎవరూ నేర్పించరు ఫస్ట్. అందుకే మొదటి గురువులుగా వాళ్ళని మనం పూజించుకుంటే ఎంతో మంచిది. ఇప్పుడు మనం దీంట్లోకి నేను కొన్ని యాలకులు తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. యాలకులు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఏ స్వీట్లోకైనా. అది లేకపోతే ఆ టేస్ట్, స్మెల్ మంచిగా అనిపించదు. యాలకులు వేసాక ఇప్పుడు కాసేపు వీటిని మరగనివ్వాలి. మరుగుతూ ఉన్నప్పుడే మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కప్పుతోటి షుగర్ తీసుకోవాలి. మనం షుగర్ కూడా 1.5 కప్ తీసుకోవాలి. కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 2 కప్స్ తీసుకోవచ్చు. కాకపోతే మరీ ఎక్కువ ఎందుకని నేను 1.5 కప్ తీసుకున్నాను. బెల్లంతో కూడా చేస్తూ ఉంటారంట. కాకపోతే నేను ఈ పంచదారతోటే చేశాను. షుగర్ ఇందులో వేసుకొని
కాసేపు వాటిని కలుపుతూ మసలనివ్వాలి. ఫుడ్ కలర్ కూడా వేస్తూ ఉంటారు చాలామంది, ఆరెంజ్, ఎల్లో, అవి చూడడానికి కూడా బాగుంటాయి ఫుడ్ కలర్ వేస్తే. కాకపోతే ఇలా న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందని నేను రవ్వ కేసరి ఇలాగే చేస్తూ ఉంటాను. నేను 1.5 కప్పు వేసాను షుగర్ అయితే. ఇలా షుగర్ కరిగే వరకు కలుపుతూ ఉన్నాను. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సుజీ రవ్వని ఇందులో మనం యాడ్ చేయాలి, కలపాలి. ఇక్కడ మసులుతూ ఉన్నాయి చూడండి పాలు. ఇప్పుడు ఈ రవ్వ ఇందులో వేసి కలపాలి. వెంటనే ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టదు, ఎందుకంటే మనం క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే ఉండలు కట్టదు. రవ్వ కూడా ఫ్రై చేసాం కాబట్టి మంచిగా దాంట్లో మెల్ట్ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా 1 కప్కి 3 కప్స్ తీసుకుంటే నీట్గా అది ఉండలు కట్టకుండా, గడ్డ కట్టకుండా మంచిగా వస్తుంది. అది కూడా బాయిల్ అవుతుంది సుజీ రవ్వ కూడా ఇందులో. చూడండి ఇలా మసులుతూ ఉంది. ఇలా దగ్గర పడే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి మనం. త్వరగా చిక్కబడుతూ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కడాయికి అంటుకుపోతుంది. చూడండి ఇలా దగ్గర పడుతూ ఉంది. ఇలా దగ్గర పడుతూ కాసేపు మనం మూత పెట్టేసి ఉంచాలి. మూత కూడా ఎక్కువసేపు పెట్టవసరం లేదు, కాసేపు ఇలా పెట్టేసి మళ్ళీ తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి ఇలా చూస్తూ మనం వెంటనే దీన్ని కలిపిన తర్వాత చిక్కబడుతుంది. దగ్గరికి వచ్చి చిక్కబడిందంటే ఇంకా మనకి అయిపోయినట్టే రవ్వ కేసరి. చూడండి ఎంత బాగా అయిపోయిందో, రెడీ అయింది. ఎంత సింపుల్గా, ఎంత త్వరగా అయిపోతుందో ఈ రవ్వ కేసరి అయితే. కొంచెం నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇంకా మళ్ళీ ఒకసారి పైన కూడా నెయ్యి వేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ వేయించుతా కదా, ఇప్పుడు వాటిలో ఆ నెయ్యి దాని మీద వేస్తాను. జీడిపప్పు ఇందులోకి యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుంది కదా, ఎంత డెలీషియస్గా, ఎంత చక్కగా. మనం నైవేద్యానికి ఇంత మంచి స్వీట్ ఏదైనా ఉంటుందా చెప్పండి, త్వరగా అయిపోతుంది. ఇలా గార్నిష్ చేశాను జీడిపప్పుతోటి, నెయ్యి కూడా వేశాను. గురు పౌర్ణమి సందర్భంగా నేను ఇలా రవ్వ కేసరి సాయిబాబాకి నైవేద్యంగా చేసి ఇలా పూజించుకున్నానండి. చూడండి ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా అయిపోయిందో త్వరగా. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరైతే ఎలా చేశారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, బాయ్, మళ్ళీ కలుద్దాం.